ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దోమల బ్యాట్ సరిగా పనిచేయకుండా ఉన్నట్లయితే దీన్ని ఎలా మనం రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ లైట్ ఆన్ చేసినా కూడా చాలా డిమ్గా వెలుగుతుంది. మనం ఈ దోమల బ్యాట్కి ఛార్జింగ్ ఎంతసేపు పెట్టినప్పుడు కూడా ఛార్జింగ్ ఎక్కువసేపు నిలబడదు అనమాట. ఇప్పుడు కూడా మనం ఈ బ్యాట్కి 2 hours ఛార్జింగ్ పెట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 hours ఛార్జింగ్ పెట్టాము. ఇప్పుడు వైర్ని డిస్కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి, లైట్ వెలిగింది. ఇప్పుడు మనం బటన్ ప్రెస్ చేయగానే లైట్ డిమ్గా అయిపోయింది. మనం ఇలాంటి దోమల బ్యాట్కి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇది సరిగా వర్క్ చేయదన్నమాట. సో దీన్ని ఎలా వర్క్ చేసే విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ మనం చిన్న స్కూల్ డ్రైవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్ అయినా సరిపోతుంది, లేకుంటే ఫ్లాట్గా ఉన్నది కూడా సరిపోతుంది. నేను స్టార్ తీసుకొని ఇక్కడ చూడండి, దోమల బ్యాట్లో ఇక్కడ పైన 3 స్క్రూస్ ఉంటాయి, అలాగే కింద 2 స్క్రూస్ ఉంటాయి. వీటిని మనం తీసేయాలి. ఇప్పుడు చూడండి, హ్యాండిల్ 2గా అవుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా పక్కన పెడదాం. మనకి ఈ బ్యాటరీ సరిగా పని చేయింది ఇక్కడ ఉండే బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ ఎక్కువసేపు పవర్ని స్టోర్ చేసుకోలేకపోతుంది. సో ఇప్పుడు మనం ఈ బ్యాటరీని మార్చేటప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ గుర్తించుకోవాలి అవి. ఇక్కడ మైనస్, అలాగే ఇక్కడ ప్లస్ ఉన్నాయి కదా. సో అలాగే ఇక్కడ మదర్ బోర్డ్లో కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు గుర్తించుకోవాలి. ఇక్కడ చూడండి, మైనస్, అలాగే ఇక్కడ ప్లస్, ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్కి మనం వైర్స్ మరీ బిగించుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా. సో అదైతే మీరు గుర్తుంచుకోవాలండి రిమూవ్ చేసేటప్పుడు. మనం ఎలాగో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి షాలరింగ్ స్టిక్ ఒకటి తీసుకోండి, మనకి ఎప్పుడైనా కూడా పనికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాటరీకి ఉండే వైర్స్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇలాంటిది మనం మరొకటి బ్యాటరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఈ బ్యాటరీని ఎక్కడ తీసుకోవాలి, దీని రేట్ ఎంత అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనం ఇంతకుముందు దోమల బ్యాట్ తీసుకున్నాము కదా, ఆ షాప్లోనే దొరుకుతాయి అన్నమాట. సో మనం దోమల బ్యాటరీ అని చెప్పినా కూడా వాళ్ళు ఇస్తారు, లేకుంటే మనం బ్యాటరీ ఎట్లానో తీసాం కదా, ఆ బ్యాటరీ తీసుకెళ్ళినా కూడా ఇస్తారనమాట. సో అలాంటిదే మరొక బ్యాటరీ ఇచ్చారనమాట. చూడండి, 4 watt శాంక్ బ్యాటరీ అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, బ్యాటరీ సైజు కరెక్ట్గా ఉందా లేదా, వెడల్పు అలాగే పొడవు కూడా సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సేమ్ సైజు దొరకలేదు, లెంత్ తీసుకున్నట్లయితే దోమల బ్యాట్లో సరిపోవు, అందుకే చూసి తీసుకోండి. దీని రేట్ వచ్చేసరికి ఒక షాప్లో 60 రూపాయలు చెప్పారు, మరొక షాప్లో 40 రూపాయలు చెప్పారు. సేమ్ బ్యాటరీనే, కాకపోతే రేట్లో డిఫరెన్స్ చెప్పారనమాట. మీరు బిగించేటప్పుడు ఈ సింబల్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ వైర్ ఎక్కడుందో మనం చూసుకోవాలి బోర్డులో. సో ఇక్కడ చూడండి, ఈ బోర్డులో మైనస్ ఇక్కడ చూడండి. సో మనం ఈ వైర్కి బిగించవలసి ఉంటుంది. సో మీరు రివర్స్లో అయితే బిగించద్దండి, బ్యాటరీ ఎత్తిపోయే ఛాన్స్ ఉంది. సో మీరు మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ జాగ్రత్తగా బిగించండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఓకే, అలాగే మరొక వైర్ను కూడా బిగిద్దాం. ఓకే, బిగించాము. ఇంకా ఈ బ్యాటరీని జాగ్రత్తగా ఇంకా బ్యాట్లో సెట్ చేద్దాం. ఓకే, సెట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ వైర్స్ మనం కొంచెం దూరంగా పెట్టాలి, స్క్రూ బిగించేటప్పుడు ఈ వైర్స్ అడ్డం రాకుండా. ఇప్పుడు మనం పైనుండే మూతని క్లోజ్ చేద్దాం. ఓకే, అంతే, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు మనం స్క్రూస్ వేసి బిగించేద్దాం. ఓకే, బిగించడం కూడా పూర్తి అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ 2 hours పెట్టాలన్నమాట. సో ఛార్జ్ అవుతుంది. 2 hours ఛార్జింగ్ అయిన తర్వాత మనం దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించాలి కాబట్టి నేను 10 నిమిషాలకే
వైర్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. ఓకే, వర్క్ అవుతుంది. చూడండి, లైట్ ఆన్ చేసి బటన్ నొక్కినా కూడా లైట్ అనేది డిమ్గా వెలుగులేదు, బ్రైట్గా వెలుగుతుంది. ఇప్పుడు దోమల బ్యాట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి, మనం కొత్తగా బ్యాటరీ బిగించిన తర్వాత 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టి తర్వాత మీరు వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.